హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అతి ముఖ్యంగా సీఎం పవన్ కళ్యాణ్ అంటూ మనకు ఒక ప్రకటన అయితే వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వివరాలు తెలవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక సీఎం పవన్ కళ్యాణ్, ఇదే జరిగితే పవన్ సీఎం అవడం పక్క. కర్ణాటకలో జరిగినట్లే ఏపీలోనూ జరిగితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అవడం పక్క అని అంటున్నారు. అదే జరిగితే పవన్ సీఎం సీట్లో కూర్చోకుండా ఎవరు ఆపలేరు అంటున్నారు. ఇక రాష్ట్రంలో టీడీపీ కూటమి భారీ విజయాన్ని అయితే దక్కించుకుంది. ఈ భారీ విజయం వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి ఎనలేనిది. కూటమి ఏర్పాటుతో పాటుగా కూటమికి భారీ మెజారిటీ రావడంలోనూ పవన్ కళ్యాణ్ని గేమ్ చేంజర్గా చెప్పుకోవచ్చు. ఇక కూటమి విజయం కోసం జనసేన సీట్లు కూడా తగ్గించుకుని గెలుపు కోసం పవన్ కళ్యాణ్ తీవ్రంగా శ్రమించారు. ఇక చంద్రబాబు, పవన్, మోదీ మాయ కారణంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అనేదే లేకుండా అయింది. దీంతో జనసేన రాష్ట్రంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సీఎం కావడం పక్కా అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. దీనికి సంబంధించి వైసీపీ 11 సీట్లకే పరిమితమై జనసేన 100% రిజల్ట్స్ ఏదైతే 21 స్థానాల్లో పోటీ చేసి 21 సీట్లనైతే గెలుపొంది ఇక ప్రతిపక్ష హోదాను సాధించింది. దీంతో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం పక్క అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సీటు షేర్ చేసుకున్నట్లు ఏపీలో కూడా పంచుకుంటారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటకలో సిద్ధరామయ్యకు తొలి 2 ఏళ్లు సీఎం పదవి, అలాగే మరో 3 ఏళ్లు డీకే శివకుమార్కి సీఎం పదవిని ఇస్తున్నట్లు గతంలో ప్రకటించింది. దీంతో ఇద్దరు కీలక నేతలు సీఎం సీట్ని అయితే పంచుకోనున్నారు. అలాగే ఇక కర్ణాటకలో జరిగినట్లుగానే ఏపీలో కూడా పవన్ కళ్యాణ్కి 2 ఏళ్ల పాటు సీఎం సీటు ఇస్తారని ప్రజల్లో అయితే చర్చ జరుగుతోంది. కూటమిలో ఉన్న ఈ ఇద్దరు నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారో అని అందరిలోనూ ఆసక్తి అయితే నెలకొంది. దీనికి బీజేపీ ఏం సలహా ఇస్తోందని జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉత్కంఠగా అయితే ఎదురుచూస్తున్నారు. ఈ నేతలిద్దరూ కేంద్రంలోని నేతలతో చర్చలు జరిపిన తర్వాత ఏం నిర్ణయం వెల్లడిస్తారో అనేది ఎదురు చూడాల్సిందే. ఇక చూశారు కదా, ఏదైతే పవన్ కళ్యాణ్ అయితే సీఎం అవడం పక్క అంటూ ఈ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో అయితే చర్చ అయితే గణనీయంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో జనకైతే 100% రిజల్ట్స్ వచ్చిన నేపథ్యంలో ఇక సెకండ్ మెజారిటీ పార్టీ కింద ఇక జనసేన నిలిచిన నేపథ్యంలో కూటమి ఏర్పరిచిన నేపథ్యంలో కూడా ఇక పవన్ కళ్యాణ్కి అయితే ప్రత్యేకమైన హోదాను ఇస్తూ ప్రతిపక్ష హోదాలు సాధించిన నేపథ్యంలో దీంతో పవన్ కళ్యాణ్ సీఎం అవడం అయితే పక్కా అనే అంశం అయితే మరోసారి తెరపైకి అయితే వచ్చింది. ఇక సీఎం అవుతారా లేదా, అయితే ఎన్నేళ్ళు అవ్వబోతున్నారు అనే పూర్తి అంశాలతో మరో వీడియోలో అయితే కలుసుకుందాం. ఇక వీడియోని అయితే తప్పకుండా షేర్ చేసి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోపై మీ కామెంట్ని తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.